మెసేజ్లు వచ్చినా అన్నెసెసరీగా లింక్స్ వచ్చినా కూడా వాటిని ఓపెన్ చేయొద్దు. మనము ఉదాహరణకు తీసుకున్నట్టయితే టెలిగ్రామ్ యాప్కు మీ ఫోటోలు ఈ లింక్లో ఉన్నాయని ఒక మెసేజ్ వస్తుంది. మీరు దాన్ని ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది. దాని ద్వారా మీ ఫోన్కి వచ్చేటువంటి ప్రతి మెసేజ్ వాళ్ళకి పోతుంది. ఓటీపీ కావచ్చు, లేకపోతే పాస్వర్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు తెలిసిన వ్యక్తుల ఫొటోస్ ప్రొఫైల్ పిక్లో పెట్టేసి మీకు ఒక మెసేజ్ పంపిస్తారు, నాకు మనీ అవసరం ఉంది, నాకు ఇంకేదో అవసరం ఉంది అని. మనం ఏమనుకుంటాం, మన ఫ్రెండే లేకపోతే మన రిలేటివే, కొత్త నంబర్ తీసుకున్నాడేమో, లేకపోతే అదే నంబర్ నుంచి కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫోన్ హ్యాక్ అయితే. మనం అట్లా మనీ పంపిస్తే మనం లాస్ అయిపోతాం. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని మనము అన్యాయం అయిపోకుండా, మనం నష్టపోకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా సొసైటీని కూడా మనము కాపాడాలి. మనకు 4 విషయాలు తెలిసినప్పుడు పక్కన్న వ్యక్తులకు మంచి విషయాలు షేర్ చేసుకోవాలి. మన సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మీకు ఎలాంటి సమాచారం తెలిసినా, అంటే ఇది క్రైమ్ రిలేటెడ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎలాంటి సమాచారం మీకు తెలిసినా కూడా పోలీసులకి మీరు ఇన్ఫామ్ చేసినట్టయితే మీ వివరాలు కూడా సీక్రెట్గా ఉంచబడతాయి. కాబట్టి పోలీస్తో కలిసి పనిచేయండి. పోలీసు పబ్లిక్ వేరు కాదు, పోలీసు పబ్లిక్ కలిసి పనిచేయాలి. కలిసి పనిచేసినప్పుడే సమాజం బాగుంటుంది. కాబట్టి ఇక్కడికి ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా, ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సైకిల్ ర్యాలీకి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మీకు అందరికీ, ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు.